హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఫోటోలో ఉన్న ఆమె పేరు అన్నా రాజం మల్హోత్రా. 1952లో మహిళలకు కాదు అని చెప్పిన భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా నిలిచిన అన్నా రాజ మల్హోత్రా కథ మహిళలకు భారతీయ బ్యూరోక్రసీలో స్థానం లేకపోయిన కాలంలో ఆమె ఆ స్థలాన్ని స్వయంగా సృష్టించింది. మహిళలకు సరిపోయే సులభమైన సర్వీస్ని ఎంచుకోండి అని చెప్పారు. కానీ ఆమె తన నిర్ణయంపై నిలబడి ఐఏఎస్ని ఎంచుకుంది. ఇంటర్వ్యూ గదుల్లో ఎదురైన పక్షపాతం నుంచి కఠినమైన ఫీల్డ్ పోస్టింగ్ వరకు ప్రతి అడుగులోనూ ఆమె పితృస్వామ్య ధోరణిని సవాల్ చేసింది. తద్వారా భవిష్యత్తులో ఎన్నో మహిళలకు మార్గం చూపింది. ఆమె తన స్వరం ఎత్తి వినిపించలేదు, కానీ ఆమె పట్టుదలే ఆమె తరఫున మాట్లాడింది. ప్రతిరోజు ధైర్యాన్ని ఎంచుకోవడం ద్వారా ఆమె ఎదురు దెబ్బలను చరిత్రగా మార్చింది. అన్నా కేరళలోని కోజికోడ్లో జన్మించింది. ఆమె మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చదివి తర్వాత చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజ్ బిఏ ఆనర్స్ పూర్తి చేసింది. ఆ కాలంలో మహిళలకు పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఆమె అప్పర్ డివిజనల్ క్లర్క్గా పని ప్రారంభించింది. సివిల్ సర్వీస్లో చేరాలనే ఆలోచన మొదట ఆమెకు లేదు, కానీ 1950లో ఆమె ఇంజనీర్ మేనబావ తీసుకొచ్చిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ దరఖాస్తు ఫార్మా ఆమె జీవితాన్ని మార్చింది. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉండడంతో అప్పట్లో ₹140 అప్లికేషన్ ఫీజు కూడా పెద్ద మొత్తమే. చివరికి ఒక స్నేహితురాలి తల్లి ఆ ఫీజును చెల్లించి ఆమెకు హెల్ప్ చేసింది. 1952లో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె ఐఏఎస్ కావాలని చెప్పినప్పుడు ఇంటర్వ్యూ కమిటీ ఆమెను ఫారెన్ సర్వీస్ వైపు వెళ్ళమని సూచించింది. అది మహిళలకు మరింత సరైందని వాళ్ళు చెప్పారు. ఆ సమయంలో చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశ మాజీ గవర్నర్ జనరల్ మరియు అప్పటి మద్రాస్ ముఖ్యమంత్రి ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఆయన మహిళలు ప్రజాసేవలో ఉండడం నాకు నచ్చదు అని చెప్పారు. కానీ అన్న వెనక్కి తగ్గలేదు. నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని ధైర్యంగా చెప్పింది. చివరకు ఆయన ఆమెను హోసూర్కు పోస్టింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అక్కడ ఆమెకు గుర్రపు స్వారీ, షూటింగ్ వంటి పురుషులు చేసే శిక్షణలన్నీ నేర్చుకుంది. ఆమె మొదటి పోస్టింగ్ తిరుపత్తూరులో సబ్ కలెక్టర్గా జరిగింది. మద్రాస్ కేడర్ ఆమెకు కేటాయించారు. చాలా సందర్భాల్లో ఆమె చుట్టూ పురుషాధికారులే ఉండేవారు. ఒక మహిళా అధికారిని ఎలా వ్యవహరించాలి అన్న నియమాలు కూడా అప్పట్లో లేవు. అయినప్పటికీ ఆమె తన నైపుణ్యం, న్యాయం, స్థిరమైన ధైర్యంతో అందరి గౌరవాన్ని సంపాదించింది. ఒకసారి తమిళనాడులోని డెంకనికొట్టాయ్ అడవుల నుంచి వచ్చిన ఏనుగుల గుంపు పొలాల్లోకి వచ్చి గ్రామస్తులను భయపెట్టింది. అవి సుమారు 18 మైళ్ళు నడిచి హోసూరు వరకు చేరాయి. గ్రామస్తులు సహాయం కోసం అన్నా బంగ్లా దగ్గరకు వచ్చారు. అప్పుడు అన్నా చురుకైన ఆలోచనతో ఒక పద్ధతి చెప్పారు. ఏనుగులు పెద్ద శబ్దాలకు భయపడతాయని గుర్తు చేసుకొని గ్రామస్తులకు టిన్ డబ్బాలు తీసుకురమ్మని చెప్పారు. అందరూ కలిసి గట్టిగా శబ్దం చేస్తూ ఏనుగులను వెనక్కి తరిమారు. ఆ ప్రయత్నం విజయవంతమైంది. తర్వాత ఆమె మద్రాసు ప్రభుత్వాన్ని ప్రజలకు విద్యుత్ అందించేందుకు ఒప్పించింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వ్యవసాయ కార్యదర్శిగా ఆమె గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన నిర్ణయాల్లో కూడా భాగస్వామ్యమైంది. ఆమె ఒకసారి 8 రాష్ట్రాల పర్యటనలో ఇందిరాగాంధీతో కలిసి ఆహార ఉత్పత్తిని సమీక్షించడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఆమెకు కాలికి ఫ్రాక్చర్ ఉన్నప్పటికీ పర్యటన పూర్తి చేసింది. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నిర్మాణంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది. దీనికి గుర్తింపుగా 1989లో ఆమెకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఆమె కెరీర్లో ఆమె అనేక బాధ్యతలు నిర్వహించింది. యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ విభాగంలో అడిషనల్ సెక్రటరీ, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా, స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ అధిపతిగా, ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ శాఖ కార్యదర్శిగా 1982లో జరిగిన ఏషియన్ గేమ్స్ ఏర్పాట్లో కూడా ఆమె రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసింది. సేవలో చేరినప్పుడు ఒక నిబంధన ఉండేది. వివాహం జరిగితే సేవ ముగుస్తుంది. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. తర్వాత ఆమె తన ఐఏఎస్ సహచరుడు రామ్ నారాయణ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. ఆయన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారు. తర్వాతి కాలంలో ఆమె లీలా గ్రూప్ బోర్డ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆమె చేసిన నిశ్శబ్ద విప్లవం గురించి పెద్ద పెద్ద శీర్షికలు లేకపోయినా ఆమె తెరిచిన తలుపులు ఎన్నో మహిళలకు మార్గం చూపాయి. ఒకప్పుడు బిగుసుకుని ఉన్న అవకాశాల తలుపులు ఇప్పుడు మహిళలకు కొంచెం సులభంగా తెరుచుకుంటున్నాయి. ఎందుకంటే వాటిలో మొదటిగా అడుగుపెట్టింది అన్నా రాజ మల్హోత్రానే. ఆమె 2018లో పరమపదించారు. అన్నాగారు ధైర్యానికి ప్రతిరూపం. ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటికి వెళ్ళడం అనేది చాలా తక్కువ ఉన్న రోజుల్లో
ధైర్యంగా ఎదుర్కొని చివరికి పద్మభూషణ అవార్డు కూడా సాధించారు. ఆడవాళ్ళందరికీ ఒక ఆదర్శవంతమైన మహిళ మన తొలి ఐఏఎస్ ఆఫీసర్ అన్నా రాజం మల్హోత్రా. ఈ వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరూ తప్పక వినవలసిన కథ ఇది. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు.